భయం భయం అన్నటువంటి స్టేజ్ నుంచి కొంచెం ఇక తిరుగుబాటు ప్రారంభం అవడం స్టార్ట్ అయింది. అవుతుందా? అంతే కదా. ఇప్పుడు లేకపోతే బస్సులో ట్యాబులు పెట్టుకుని అప్పట్లో చంద్రబాబు గారు చెప్పిన మాట ఏంటి, అవును అవును నా పేరు చెప్పండి మీరు టికెట్ అడిగితే అని. అదే చూపించారు. వినూత్న ఉద్యమమే అది. ఇంకోటి దాని మీద ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. దాంతో పాటు వీళ్ళు ఏమనే వాళ్ళు ఇదివరకు జగన్ ఎక్కడికి వస్తున్నా సరే అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని బయటికి రానియకుండా అడ్డుకుంటున్నారు, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనేవాళ్ళు. నేను అభినయరెడ్డి వీళ్ళందరినీ ఆపారు అక్కడ, వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. దెన్ అంటే రివర్స్లో జరుగుతుంది అన్నటువంటిది నిరూపించారు కదా అక్కడ. బేసిక్గా చూస్తే ఓవరాల్గా ఇక అంటే పోరాటం అన్నటువంటిది వాస్తవంగా చెప్పాలంటే ఈవెన్ దాన్ని ఏమంటారు స్థానిక సంస్థల ఇష్యూలో కూడా పోరాటం చేశారు కదా, తిరుపతిలో కానీ, గుంటూరులో కానీ, విశాఖపట్నంలో కానీ. కాకపోతే ఫైనల్గా ఆధిపత్యం అధికార పక్షాందే అవుతుంది. క్రమంగా ఎదిరించేటటువంటి తత్వం కూడా ఆరంభమవుతుంది. అయితే మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం జరుగుతుంది సహజంగా. సేమ్ టైం అణచివేతకి ఎప్పుడు కూడా ఒక స్టేజ్ దాటాక తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ తిరుగుబాటు పతాక స్థాయికి చేరింది. అట్లాగే అది 4 ఏళ్ళు పట్టింది అక్కడ. ఇక్కడ అట్లా కాదు, వేగం ఉంటది, అది తేడా. ఒక రకంగా అంటే బస్సుల కోసం మహిళలు చేసింది అది వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి చేసుకున్నట్టున్నారు. ఎవరు చేస్తారు మహిళలు? రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు కదా. అదే అన్నాను, అక్కడ లోకల్ గా తప్ప స్టేట్ వైడ్ జరగలేదు అది కార్యక్రమం. స్టేట్ వైడ్ మొన్న 12వ తారీఖు జరిగింది కదా, అది జరిగింది. నేనంటూ